ఇల్లు కాలి ఒకడేడిస్తే సిగరెట్‌కి నిప్పు లేదు అని ఒక్కడు వచ్చాడట. లోకంలో ఇలాంటి వారు ఉన్నారు మరి. ఏమంటారు? అసలేం జరిగింది నాకిప్పుడే తెలియాలి. అయితే లాస్ ఏంజెలెస్‌లో అంత ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది కదా! ఆ కారు చిచ్చు అనేది నూతన సంవత్సరం రోజు టపాసులు పేల్చడం వల్ల నిప్పు అనేది చెలరేగింది అని అనుమానిస్తున్నారు. అలా ఎందుకు అనుమానిస్తున్నారు అంటే కొన్ని పరిశీలించి చూశారట. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ అనే వార్తాపత్రిక ఈ వార్తను రాసుకొచ్చింది. అయితే ఉపగ్రహం నుండి విడుదలైన చిత్రాన్ని పరిశీలించారట. ఇంకా రేడియో కమ్యూనికేషన్ ద్వారా అంతేకాకుండా కొంతమంది స్థానికులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా! వాటన్నింటిని బేస్ చేసుకొని ఇది ఖచ్చితంగా టపాసులు పేల్చడం వలన జరిగిన ప్రమాదం అని అనుమానిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రమాదంలో 30,000 ఎకరాలు బూడిద పాలయ్యాయి. అక్కడ పెద్ద పెద్ద భవనాలు మొత్తం 12,000 ఇళ్ళు అగ్నికి కాలిపోయాయి. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారి జరిగిన పెద్ద ప్రమాదం. అయితే నిజంగా ఎంత ఘోరంగా ఉన్నారంటే మనుషులు ఈ నీచాతి నీచంగా దరిద్రులు ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే ఇల్లులు కాలిపోయి, ఒక పక్క ఆస్తులు పోయి, వాళ్ళు ఏడుస్తా ఉంటే పాలిసాడ్స్ అనే ఏరియాలో అందరూ ధనవంతులు ఉంటారు. వాళ్ళు ముందు జాగ్రత్తతోని మా ఇల్లులు కూడా ఎక్కడ కాలిపోతాయో అని అనుకోని ఆ ఇళ్ళని వదిలేసి వారు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ దొంగలు ఉన్నారు కదా! ఈ దొంగలు వాళ్ళ ఇళ్లలో ఉన్న విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారట. అయితే ఇది గమనించిన పోలీసులు 29 మంది దొంగల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక అతి తెలివైన దొంగోడైతే ఏకంగా అగ్నిమాపక సిబ్బంది లాగానే వారి దుస్తులు వేసుకొని దొంగతనం చేద్దామని వచ్చాడు. ఆ ప్లేస్‌లో తిరగడం పోలీసులు చూశారట. వాడిని పట్టుకొని విచారిస్తే వాడు దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ అని తెలిసిందట. ఈ దొంగల భయానికి ఆ ఖాళీ చేసిన ఇళ్లను కాపాడేందుకు 400 మంది నేషనల్ గార్డ్స్‌ని దింపారు. ఇప్పుడు అక్కడ 400 మంది కాపలాగా ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఆ మంటలు ఆగట్లేదు. నిప్పుకి గాలి అనేది తోడైంది. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తున్నాయంటే చాలా విపరీతమైన వేగంతో ఉన్నాయి. అందుకే ఈ మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఈ మంటల్ని ఆర్పడానికి 9 విమానాలు, 20 హెలికాప్టర్లని రంగంలోకి దించారు. ఈ విమానాల నుండి, హెలికాప్టర్లలో నుండి రసాయనాలని వదులుతున్నారు. పోస్ట్ చెక్ అనే మిశ్రమం అంటారు. ఈ మిశ్రమం అనేది గులాబీ రంగులో ఉంటుంది. ప్రస్తుతం ఈ మిశ్రమాన్ని విమానాల, హెలికాప్టర్ల ద్వారా లాస్ ఏంజెలెస్‌లో వెదజల్లుతున్నారు. ఈ పదార్థం అక్కడున్న ఇళ్లపై, చెట్లపై పడి ఈ నిప్పు ఎక్కువ చెలరేగకుండా చూస్తుంది. ఇందులో అమ్మోనియా పాలిపాస్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి వెంటనే ఆవిరి కావు. దేని మీదైతే పడుతుందో అది సుదీర్ఘకాలంగా ఎండిపోదు. ఇది వృక్షాలపై పడి అగ్నికి ఆక్సిజన్ అందకుండా చేయడంతో మంటలు వేగంగా వ్యాపించలేవు. ఇదైతే మంటలను అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుందని దీన్ని వాడుతున్నారు. మంటలను అదుపు చేయడానికి సహాయ బృందాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 24 మంది చనిపోయారు. అక్కడ ఎన్ని కోట్ల నష్టం జరిగిందంటే దాదాపు 11,00,000 కోట్ల నుండి 13,00,000 కోట్ల వరకు నష్టం జరిగింది. అయితే అక్కడ కార్చిచ్చుపై రాజకీయం కూడా మొదలుపెట్టారు. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు అంటే ఇది అధికారుల చేతకానితనం వల్లనే జరిగింది అని ఒక మాట అన్నాడు. దానికి కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అంతేకాదు ఇంకా ఏమన్నారంటే లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో లాస్ ఏంజెలెస్ 2.0 పేరిట పునర్నిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్టు చెబుతున్నారు. అయితే కార్చిచ్చు జరిగింది కదా! ఇది ఎలా జరిగింది అని ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కారణాలను పసిగట్టే పనిలో ఉన్నారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యమని కాలిఫోర్నియా గవర్నర్ చెబుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మానవ తప్పిదాలే చాలా సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాయని పర్యావరణవాదులు చెబుతున్నారు. సాధారణంగా అడవుల్లో పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగుతుంటాయి. ఇది ఒకటి. కరెంటు స్తంభాలు నేల కొరిగినప్పుడు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఇదొకటి. అడవుల్లో కాల్చి పడేసిన సిగరెటు పీకలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎండిపోయిన ఆకులు, గడ్డికి సులభంగా అంటుకొని మంటలు చెలరేగుతుంటాయి. అడవుల్లో వేసే చలిమంటలు కూడా మరో కారణమని భావిస్తున్నారు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే ప్రకృతి విపత్తులు మరింత ప్రమాదకరంగా మారుతాయని పర్యావరణవాదులు చెబుతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో 2022, 2023లో వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు అయితే కురిశాయి. లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు విపరీతంగా పెరిగాయి. మామూలుగా కాదు, చాలా దట్టంగా పెరిగాయి. అయితే 2024లో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోయింది. లాస్ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ అడవులు, కొండల్లో చెట్లు, చేమలు ఎండిపోయాయి. అక్కడ ఎలా తయారైందంటే పరిస్థితి ఒక నిప్పు రవ్వ తగిలితే చాలు భగ్గుమనేలా ఎండిపోయింది. మళ్ళీ దీనికి తోడు ప్రతి సంవత్సరం ఈ సమయంలోనే శాంటా ఆనా గాలులు వీస్తుంటాయి. పోనీ ఈ గాలులైనా మామూలుగా వీస్తాయా అంటే అది కూడా కాదు. వీటి గాలులు ఎలా ఉంటాయంటే గంటకు 129 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయి. ఇంకేముంది ఈ కార్చిచ్చుకి ఆ గాలులు తోడయ్యాయి. ఈ గాలుల వేగానికి మంటలు ఆర్పడం కూడా కష్టతరంగా మారింది. కానీ ఏది ఏమైనా ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ఎవరు కూడా తట్టుకోలేరు.
అంత పెద్ద ధనికులు, హాలీవుడ్ సినిమా వాళ్ళు, హాలీవుడ్ యాక్టర్స్, సెలబ్రిటీస్, హాలీవుడ్ స్టూడియోలు కూడా అక్కడే ఉన్నాయి. ఎక్కువ మొత్తం డబ్బు సంపాదన కూడా ఈ లాస్ ఏంజెలస్‌లోనే జరుగుతుంది. అలాంటి ఏరియాలో కార్చిచ్చు వచ్చి ఒక్కసారిగా అందరిని తుడిచిపెట్టేసింది. నిజంగా ఈ ప్రకృతి అనేది కన్నెర్రజేస్తే ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.